ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తన యొక్క యోగశక్తిని, అధ్యాత్మ మహిమాతిశయమును 5 శ్లోకముల ద్వారా భగవానుడు తెలియజేయుచున్నాడు. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. తాత్పర్యము: నా యొక్క ఉత్పత్తిని, అవతార రహస్యమును లేక ప్రభావమును దేవగణములు ఎరుంగవు, మహర్షులున్నూ ఎరుంగరు. ఏలానినా నేను ఆ దేవతలకును మహర్షులకును సర్వవిధముల మొదటివాడను, కారణభూతుడను కదా. వ్యాఖ్య: పరమాత్మ సనాతనుడు, సర్వులకును ఆది కారణుడు, దేవతలకు మహర్షులకు 1000 సమస్త భూతకోట్లకును మూల పురుషుడు, అనాది అయినవాడు. వారి నుండియే ఈ దేవ మహర్షులందరూ జనించిన వారై ఉన్నారు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క పుట్టుకను లేక మాహాత్మ్యమును వారు పూర్ణముగా తెలిసికొనజాలకున్నారు. సమస్త భూతకోట్లకు ప్రాతినిధ్యము చూపుట కొరకై అందు ఉత్తములైన ఇరువురిని, 1 దేవతను 2 మహర్షిని భగవానుడు ఇచ్చట ఏరుకొనిరి. అట్టి వారికే భగవన్ మహత్యము లేక అతని ఉత్పత్తి దురూహ్యముగా ఉన్నప్పుడు ఇక తక్కిన వారి విషయమై వేరుగా చెప్పవలనా అని అర్థము. పరిచ్ఛిన్నమగు ఈ మానవ బుద్ధితో అపరిచ్ఛిన్నుడగు పరమాత్మ యొక్క మహిమను, ఉత్పత్త్యాది విశేషములను ఎవరునూ కొలవజాలరు. మహర్షులే కొలవలేరనినా అప్పుడిక తక్కిన వారి మాటేలా? కావున అట్టి పరమాత్మ యందు ధ్యానాదుల ద్వారా మనస్సును విలయమునర్చి తద్రూపుడే అగుట జీవుడు చెయ్యవలసిన పని. భగవంతుడు ఎట్టివాడు? ఆదిపురుషుడు, దేవతలకును మహర్షులకును 1000 సమస్త భూతకోట్లకును ఆదిభూతుడై విలసిల్లుచున్నాడు. మరి జీవులు చేయవలసిన పని ఏమి? భక్తితో ఆ భగవంతుని యందు చిత్తమును సంలగ్నపరచి అద్దానిని ఆతని యందు విలయమునర్చుటయే. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.